పోలియో రహిత సమాజమే లక్ష్యంగా రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ పోలియో వ్యాక్సినేషన్ కు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో ఎండ్ పోలియో ర్యాలీ చాలా అద్భుతంగా జరిగింది. డిస్ట్రిక్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రజల అవగాహన కల్పించేలా రోటరీ క్లబ్ సభ్యులచే వర్షం ఉన్నప్పటికీ లెక్క చేయకుండా సుమారు 50 కార్స్ పాల్గొన్నాయి. క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి మాట్లాడుతూ ఎండ్ పోలియో ర్యాలీని విజయవంతం చేసిన రోటరీ ఆల్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీటీజీ టిక్కు, పోలియో రీజనల్ చైర్మన్ ఎక్సెల్ రమేష్, ఎకనామిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ సానా నాగేశ్వరరావు, అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద, కృష్ణకుమారి అప్సాని, ఆండాలు సెక్రటరీ గోడే సత్య, నామన రమేష్, అహ్మద్, తడాల వరప్రసాద్, ముమ్మడి సత్యనారాయణ, జి కృష్ణమోహన్, రోటరీ క్లబ్స్ పాల్గొన్నాయి. వారిని వెతికి ఆ రెండు చుట్టూ వారికి వేసేలాగా రోటరీ ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మా ఈ ప్రయత్నంలో రోటరీ అసలు చివరి అడుగులో ఉన్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని, తమ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాం. మనం ఇచ్చే ప్రతి రూపాయికి బిల్ గేట్ ఫౌండేషన్ వారు ₹2 జత చేరుస్తారు. అలాగే ప్రతి సంవత్సరం $150 మిలియన్ రెండు పోలియో చుట్టూ 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు వేసేదానికి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు గవర్నర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ చేయడం జరిగిందండి. కాకినాడలో ఉన్న అన్ని క్లబ్లు కలిసి భారీ ర్యాలీ చేయడం జరిగింది. కార్ ర్యాలీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు రొటేరియన్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ పోలియో అన్నది ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా చోకకుండా రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతుందండి. అది మా గవర్నర్ గారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ పోలియో నిర్మూలన దానికి ఈ కార్యక్రమం చేయడం కోసం మేమందరం కూడా పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఈరోజు పోలియో నిర్మూలన దృష్టిలో పెట్టుకుని రోటరీ క్లబ్లో కాకినాడలో ఉన్న అన్ని రోటరీ క్లబ్లు రొటేరియన్స్ అందరూ వచ్చి ఇక్కడ భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగిందండి. 50 కార్లతో మొత్తం కాకినాడలో ఉన్న విజయ్ నుంచి బయలుదేరి బాన్గూడ్ నుంచి అలా మెయిన్ రోడ్లో వచ్చి టెంపుల్ స్ట్రీట్ నుంచి ఇలా మళ్ళీ వరకు రావాలి. దీని ముఖ్య ఉద్దేశం వచ్చి పోలియో గురించి అందరికీ అవగాహన కల్పించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ ర్యాలీని ఫ్లాగ్ ఉంది స్టార్ట్ చేయడం జరిగింది. వర్షం వచ్చినప్పటికి కూడా కాకినాడ రోటరీ క్లబ్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన కోసం 2 చుక్కల నిండు జీవితానికి అనే నినాదంతో కాకినాడలో అన్ని ఊర్లు అన్ని చోట్ల తిరుగుతూ అనేక మంది కాకినాడలో ఉన్న రోటరీ క్లబ్లు అందరూ కూడా వచ్చి రావడం జరిగింది. చాలా నిజంగా గొప్ప విషయం. మనందరికీ తెలిసిన విషయం ఎయింటర్నేషనల్గా రోటరీ క్లబ్ ఏం చేస్తుందంటే పోలియోని పూర్తి నిర్మూలించడం కోసం తన వంతు సహాయ సహకారాలు చేస్తున్న విషయం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఎక్సెల్ రమేష్ గారు ఉన్నారు, పోలియో రీజనల్ చైర్మన్, అలాగే తడాల బుజ్జి ప్రెసిడెంట్ గారు ఉన్నారు. అలాగే మొత్తం కాకినాడలో ఉన్న క్లబ్లందరూ కూడా పాల్గొని ఈ ఎలాగైనా నిర్మూలించాలని నినాదం చేయడం జరిగింది. మరొకసారి భగవంతుని ప్రార్థించి ఎవరికి కూడా పోలియో రాకూడదని మనసు చక్రంలో కోరుకున్నాం. శుభం పోయారు. థ్యాంక్ యూ.